ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సీనియర్ వైద్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. కరోనా తర్వాత ఎక్కువగా యువతలు మనము గుండె జబ్బులు చూసాం. గుండె సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అండ్ హార్ట్ అటాక్స్తో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అసలు గుండె సంబంధిత సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దీనికి ఎలాంటి రెమెడీస్ చెప్పబోతున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, కరోనా తర్వాత చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. హార్ట్ అటాక్స్ కేసెస్ సెలబ్రిటీస్లో కూడా చూసాం. సో ఎందుకు గుండె సంబంధిత సమస్యలు యువతను ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నాయి? కోవిడ్కి గుండెకి ఏమైనా సంబంధం ఉందంటే, గుండె జబ్బులకి కోవిడ్ వచ్చిన వారికి మరీ ముఖ్యంగా ఆక్సిజన్ శాతం తగ్గి హాస్పిటల్లో చేరి అటువంటి వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే రక్తం చిక్కగా ఉంటుంది వాళ్ళకి. ఆ రక్తం చిక్కగా ఉన్న కారణం వల్ల జరుగుతుంది. తర్వాత కొంతమందికి ఒక అపోహ ఉంది, మేము కోవిడ్ టీకా వేసుకున్నాం, కోవిడ్ టీకా వల్ల ఏమైనా గుండెపోటు కానీ ఇంకా ఏమైనా అనర్థాలు ఉంటాయా అని అనుమానం ఉంది. కోవిడ్ టీకా వల్ల హార్ట్ అటాక్ రాబోదు. దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దీర్ఘకాలికంగా ఉండవు. ఏదో అప్పుడు కోవిడ్ టీకా వేసుకున్నప్పుడు నొప్పి, జ్వరం అంతవరకే కానీ దీర్ఘకాలికంగా దానివల్ల రియాక్షన్స్ కానీ దానివల్ల ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. ఇప్పుడు అది కోవిడ్ అలా అయితే, అసలు ఈ రోజున మేనరికపు వివాహాల వల్ల అనేకమైన గుండె సమస్యలు వస్తున్నాయి. గుండెలో రంధ్రాలు ఏర్పడటం, గుండె కండరాలు సాగిపోవటం, గుండె గదుల నిర్మాణం సరిగా జరగకపోవటం, అట్లాగే పిల్లవాడు నీలి రంగులో ఉంటాడు, బ్లూ బేబీ అంటారు, నీలి రంగులో మారిపోవటం, లేదా నడిస్తే ఆయాసం, ఇటువంటి సమస్యలు మేనరికం వల్ల వస్తున్నాయి. కనుక మేనరికపు వివాహాలు చేసుకోకూడదు. ఇక యుక్త వయసులోనే, పెళ్లి కాకముందే హార్ట్ అటాక్ ఏంటి? యుక్త వయసులో ఇదొక వింత. ఇంకోటి, జిమ్లలో కూడా జిమ్ చేస్తూ చాలా మందికి స్ట్రోక్స్ వచ్చిన వీడియోస్ చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే నమ్మకం, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా, నాకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది రాదనుకుంటా, చేస్తూ ఉండగా మరణించే వాళ్ళు ఉన్నారు. ఫిట్ గా ఉన్న వాళ్ళు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అని కన్నడ ప్రముఖ యాక్టర్, ఆయన రోజు జిమ్ చేస్తాడు. జిమ్ చేస్తుండగా హార్ట్ అటాక్ వచ్చింది. చేస్తుండగా హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్నీ ఉండి మనం ఆయన కాపాడలేకపోయాం. ఈయన గౌతమ్ రెడ్డి అని పరిశ్రమల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఆయన అసలు వేరే ఊరు వెళ్ళినా కూడా జిమ్ చూసుకుంటాడు. ముందు హోటల్ రూమ్ కాదు, జిమ్ ఉందా లేదా అని అడుగుతాడు. ఆయన ఏ ఊరు వెళ్ళినా కూడా 365 రోజులు జిమ్ చేసే వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి మనం కాపాడుకోలేకపోయాం. కనుక ఈ రోజున యువత, మధ్య వయసు వారికి హార్ట్ అటాక్లు బాగా వస్తున్నాయి. దానికి కొంతవరకు ఈ స్ట్రెస్, మానసిక ఒత్తిడి, ఈ మానసిక ఒత్తిడి, డిప్రెషను, కుంగుబాటు, టెన్షను, భార్యాభర్తల మధ్య ఘర్షణ, లేదా ఆర్థికపరమైన సమస్యలు, వీటన్నిటి వల్ల అప్పులు. ఇంకోటి ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈఎంఐలు పెట్టుకుని ఉంటారు. అపార్ట్మెంట్కి ఈఎంఐ, కార్కి ఈఎంఐ, అవి బ్యాలెన్స్ కాదు. సడన్గా ఉద్యోగం పోయిందనుకోండి, ఈఎంఐలు కట్టడానికి డబ్బు ఉండదు, గందరగోళం అయిపోతుంది. ఆ మానసిక ఒత్తిడి వల్ల గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ఆ కరోనరీ దమలు కుచించుకుపోతాయి. అత్తిపత్తి ఉంటుంది కదా, దాన్ని అంటుకుంటే అది ముడుచుకుపోద్ది. ఈ రక్తనాళాలు కూడా యువతలో మానసిక ఒత్తిడి వల్ల అలా కుచించుకుపోతాయి. లోపల ఏమీ బ్లాక్ లేకపోయినా మూసుకుపోతాయి, సింక్ అయిపోయి అలా అయిపోతుంది. తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, అది మన పాలిట విలన్. ఈ చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనంలో పేరుకుపోతుంది. పేరుకుపోయి దాని మీద రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు ప్లేట్లెట్ కణాలు వచ్చి అతుక్కుంటాయి. ప్లేట్లెట్ కణాలు అతుక్కున్న తర్వాత మేమేం తక్కువ తిన్నామని ఎర్ర కణాలు వచ్చి అక్కడ అతుక్కుంటాయి. తర్వాత తెల్ల కణాలు వస్తాయి. ఆ ప్లేట్లెట్లు, ఎర్ర కణాలు వచ్చి ఆ కొవ్వు మీద పేరుపోయి గడ్డ ఏర్పడుతుంది.
అప్పుడు గుండె కండరాలకు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ రక్త సరఫరా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు అదే హార్ట్ అటాక్, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఇంకోటి ఉంది కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. ఇవన్నీ కూడా మనము ఉదయాన పరగడుపున లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకుంటే చెడు కొలెస్ట్రాల్ ఎంత, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత, ఇంకోటి దీంతో పాటు ట్రైగ్లిజరైడ్ అని ఉంటుంది, అది కూడా ఎంత ఉందో తెలుస్తుంది. ట్రైగ్లిజరైడ్ ఏంటి మరి? ట్రైగ్లిజరైడ్ అంటే ఆ రక్తంలో ఉండే కొవ్వు శాతం. అట్లాగే థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్న వారికి ఈ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటుంది. కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ఉంటే మీ అంతటికి మీరు వెళ్ళి ఒక ల్యాబొరేటరీలో థైరాయిడ్ రక్త పరీక్ష, T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వాడుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. కొంతమంది వంశపారంపర్యంగా హార్ట్ అటాక్లు వస్తాయి. తాతకి 50 ఏళ్ళకి వస్తే, తండ్రికి 40 ఏళ్ళకి వస్తే, కొడుకు 30 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది, వంశపారంపర్యంగా హార్ట్ అటాక్. అట్లా ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ కూడా వంశపారంపర్యంగా కొంతమందికి ఎక్కువ వస్తుంది. కనుక వారసత్వంగా మన వంశములో మన పూర్వీకులకి హార్ట్ అటాక్ వచ్చిన చరిత్ర ఉన్నా, వాళ్ళు స్టెంట్లు వేసుకున్నా, బైపాస్ ఆపరేషన్లు చేసినా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎలా తెలుస్తుంది అసలు హార్ట్ అటాక్ అని? ఛాతీ మీద గుండు రాయి పెట్టినట్టు బరువుగా ఉంటుంది, లేకపోతే నొప్పి వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఛాతీ మీద నొప్పి రాదు. వాళ్ళకేంటి, కేవలం చెమట పడుతుంది, గ్యాస్ ట్రబుల్ని పోలి ఉంటుంది, చెమటతో పాటు ఆయాసం వస్తుంది. కనుక ఏదో నొప్పి లేదు కదా అని హార్ట్ అటాక్ కాదని గ్యాస్ అనుకుని గ్యాస్ మందులు వాడుతుంటారు కొంతమంది. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అంటే కొంచెం కొంతకాలం ముందు నుండే మనకి హార్ట్ సంబంధిత వ్యాధులను మనం పసిగట్టలేమా, కనుక్కోలేమా? పసిగట్టం అంటే నడిస్తే ఆయాసము, మెట్లెక్కితే ఆయాసము, చాలా కష్టతరం. మొన్న తిరుపతి మా స్నేహితుడు వెళ్ళాడు. వాళ్ళు తిరుమలకి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చారు, కింద ఉన్నారు. రూమ్లో ఉండగా నా భార్యకి కొంచెం ఛాతీలో అసౌకర్యం ఉంది, గ్యాస్ ట్రబుల్లా ఉంది, ఏమి గ్యాస్ ట్రబుల్ మందు వేసుకోమని ఫోన్ చేశాడు. ఆమెకు షుగర్ ఉందని నాకు తెలుసు. అయితే నాకు అనుమానం ఎక్కడొచ్చిందంటే చెమటలు పడుతున్నాయి, తడిచిపోతున్నాయి. ఎంత స్నానం చేస్తే ఎట్లుంటుందో అది చెమటలు పడుతున్నాయి. చెమట షుగర్ ఉన్న వాళ్ళకి చెమట పడిందంటే షుగర్ డౌన్ అయితే చెమట పడుతుంది. షుగర్ చూస్తేనేమో నార్మల్గా ఉంది, షుగర్ డౌన్ అవలా. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, చెమట పట్టడం, షుగరు ఉంది. వెంటనే తిరుపతిలో స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ దించుకోమని చెప్పాను. వెళ్తే ఏముంది, అక్కడ హార్ట్ అటాక్. వెంటనే అన్ని పరీక్షలు చేసి యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసేసారు. ఏం కాదులే, నేను పేషెంట్ ఏమో తిరుపతి, నేనేమో ఇంకో చోట ఉన్నాను, ఏం పర్వాలేదు, నువ్వు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ రాస్తే వాళ్ళు దారి మార్గ మధ్యలోనే మరణించేవారు. కనుక షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి ఉండదని గమనించాలి. వాళ్ళకి ఉండే చెమట, ఆయాసమే. మరి వాళ్ళకి ఎందుకు నొప్పి రాదు షుగర్ ఉన్న వాళ్ళకి? ఎందుకంటే ఈ నరాల పైన మైలిన్ అనే ఒక కొవ్వు ఉంటుంది, ఆ కొవ్వు కరిగిపోయి వాళ్ళకి నొప్పి తెలవదు. కనుక ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ని పోలిన లక్షణాలుండి విపరీతమైన చెమట, మామూలుగా ఉండదు. తర్వాత ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కొంతమందికి మూత్ర విసర్జన, మల విసర్జన చేయాలనే కోరిక ఉంటుంది. గుండె ఆగిపోయే ముందు, లేకపోతే హార్ట్ పూర్తిగా సర్వనాశనం అయిపోయినప్పుడు ఆ మంచం మీదే మూత్ర విసర్జన, మల విసర్జన చేసి శ్వాస వదిలేస్తారు. కనుక మనం ముందు జాగ్రత్తగా హార్ట్ అటాక్ని తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయాలి. థైరాయిడ్ ఏమైనా తేడాలు ఉంటే థైరాయిడ్ కూడా చేయించాలి. ఈసీజీ అనేది పూర్తిగా అన్నిసార్లు మనకు ఉపయోగపడదు. తర్వాత ఈసీజీ కంటే సున్నితమైన పరీక్ష గుండెకు స్కానింగ్, 2D ఎకో పరీక్ష అంటారు. ఈ 2D ఎకో పరీక్ష గుండె యొక్క స్పందన ఎలా ఉంది, కవాటాలు ఎలా కదులుతున్నాయి, గుండెలో రంధ్రాలు ఏమైనా ఉన్నాయా, గుండె కండరాలకు రక్త సరఫరా ఎలా ఉందో తెలుస్తుంది. ఇది అయిన తర్వాత
మనకి ఖచ్చితంగా తెలవాలంటే TMT ట్రెడ్మిల్ అని టెస్ట్ ఉంటుంది. ఆ ట్రెడ్మిల్ బెల్ట్ మీద నడిపిస్తారు, తర్వాత పరిగెత్తిస్తారు. ఆ ట్రెడ్మిల్ పాజిటివ్ వస్తే వెంటనే మీరు యాంజియోగ్రామ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అనుమానం. గతంలో యాంజియోగ్రామ్ అంటే చాలా కష్టతరం అయ్యేది. తొడ దగ్గర కూర్చేవారు, పడుకోబెట్టేవారు, ఒక రోజు హాస్పిటల్లో ఉండేమనేవారు, ఒక చిన్న మూట తెచ్చి ఇసుక మూట తెచ్చి తొడ మీద పెట్టేవారు, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ఆధునిక యాంజియోగ్రామ్ పద్ధతుల్లో అవన్నీ లేవు. మణికట్టు దగ్గర కూర్చుతారు, యాంజియోగ్రామ్ నార్మల్ అంటే 3 గంటలు ఇంటికి పంపించేస్తారు. ఒకవేళ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఆ కరోనరీ ధమనులలో ఏదైనా అడ్డంకులు ఉంటే దాన్ని శుభ్రం చేస్తారు, రక్తం గడ్డలు ఉంటే తీసేస్తారు, కొవ్వు ఉంటే తీసేస్తారు. స్టెంట్లు లోపలికి సన్నటి పైపుని స్టెంట్ అంటారు, ఆ స్టెంట్లు వేస్తారు. గతంలో ఒకటి అయితేనే ఒక రక్తనాళం బ్లాక్ అయితే స్టెంట్ వేయాలి, ఎక్కువ ఉంటే ఆపరేషన్ అనేవారు. ఇప్పుడు దశల వారీగా 2-3 దశల్లో 5-6 స్టెంట్లు కూడా వేయచ్చు. కనుక ఆపరేషన్ అనేది అవసరం తగ్గిపోతూ ఉంది. స్టెంట్లతో పని జరుగుతుంది. స్టెంట్లలో కూడా మంచి స్టెంట్లు వస్తున్నాయి. ఏంటంటే లోపల దానికి మందు పూసిన స్టెంట్లు వస్తున్నాయి, దాన్ని డ్రగ్ కోటెడ్ స్టెంట్లు అంటారు. అవి వాడటం వల్ల నాణ్యత పెరుగుతుంది. ఒక 5-10 ఏళ్ళలో స్టెంట్లు కూడా మూసుకుపోతే మళ్ళీ దాటిని శుభ్రం చేసి లేకపోతే తీసి కొత్త స్టెంట్ కూడా వేసే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా యాంజియోగ్రామ్ చేయడానికి వెనుకంజ వేయద్దు, ప్రాణమే పోద్ది. అంటే మళ్ళీ 2 సార్లు యాంజియోగ్రామ్ ఎందుకు, యాంజియోగ్రామ్ చేసేటప్పుడు చెప్తారు మీకు బ్లాక్ ఉంది స్టెంట్ వేయమంటారా అని అడుగుతారు, వేసేయండి అని చెప్పేయాలి డాక్టర్ గారికి. అంతేగాని మళ్ళీ అక్కడ పోతాం ఇక్కడ పోతాం అనకూడదు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ తర్వాత ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. పేదవారికి, అల్పాదాయ వర్గాలకి, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా జరుగుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఫ్రీగా చేస్తారు. కనుక అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో, నెట్వర్క్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉచితంగా చేస్తున్నారు. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు చాలా మందికి ఇష్టం ఏంటంటే రోస్ట్లు, ఫ్రైలు, ఎగురు కూరలు ఎక్కువ ఇష్టపడతారు. ఆ ఎగురు కూరలు తినే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఎక్కువ. కనుక అసలు ఎగురు కూరలు వాడద్దు. అట్లాగే టిఫిన్లు చేసేటప్పుడు మనం నూనెని పీల్చే టిఫిన్లు ఉంటాయి, పూరి, గారి, వడ, ఇలాంటివి నూనెని పీల్చుతాయి. అవి తినటం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది. అందువల్ల నూనెని పీల్చే వస్తువులు వద్దు. అట్లా ఎగురు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు వద్దు. పులుసు కూరలు తినటం. తర్వాత మాంసాహారం తీసుకోవడం మంచిదే. మాంసాహారంలో కూడా మటన్లో మెదడు, మటన్ లివర్ ఎక్కువగా వాడకూడదు. మటన్ కంటే చికెన్ మంచిది. బ్రాయిలర్ చికెన్ వాడచ్చు, చికెన్ మంచిది. కోడిగుడ్డులో పచ్చసొన గురించి కొంత అపోహ ఉంది. అవును, పచ్చసొన, చందమామ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహ ఉంది. దానివల్ల పెరగదు. అది అపోహనా? అది కేవలం అపోహే. అసలు బలం అంతా దాంట్లోనే ఉంది. తెల్ల సొన, పచ్చసొన రోజుకు 2 తినచ్చు. దానివల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగదు, ట్రైగ్లిజరైడ్ కూడా పెరగదని వైద్య పరిశోధనలు కరాఖండిగా వెల్లడిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటే మంచిది మనకి, చెడు కొలెస్ట్రాల్ ఉంటే మనకు హాని కలిగిస్తుంది. తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ఇవి చేయటం ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు. అట్లాగే గుండెపోటు వచ్చే వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి తరుణంలో అసలు గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా ఏమన్నా మనం మార్గాలు ఉన్నాయంటే లీ ఫార్మా కంపెనీ వారు లైఫోస్టెరాల్ అని ఒక మందుని తయారు చేశారు. ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం. దీంట్లో ఏ కెమికల్స్ ఉండవు. మనం రోజువారీ వాడుకుంటున్న షుగరు, బీపీ, గుండె జబ్బు అన్ని మందులతో పాటు దీన్ని వాడచ్చు. ఉదయం 1, రాత్రి 1 2 వాడచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ని నియంత్రిస్తూ, ట్రైగ్లిజరైడ్ని తగ్గిస్తూ, రక్తాన్ని పలచపరిచే గుణం ఉంది. ఎవరు వాడాలి? ఇది ముందు జాగ్రత్తగా షుగర్ ఉన్న వాళ్ళు వాడేయచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పటికే డాక్టర్లు ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అనే మందులు వాడుతున్నారు.
అవి వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని కెమికల్స్. ఈ అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ వాడే వాళ్ళకి పిక్కలు పట్టేస్తాయి, రాత్రిపూట నిద్ర ఉండదు, తీవ్రమైన కండరాలు ఒత్తిడికి గురవుతాయి. అందువల్ల ఆ స్టాటిన్ల బదులుగా రోజువాస్టాటిన్ బదులుగా లైఫోస్టెరాల్ వాడచ్చు. ఇది రక్తాన్ని పలచబరుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎకోస్ప్రిన్ అనేది వాడుతున్నారు. ఎకోస్ప్రిన్తో పాటు అదనంగా దీన్ని వాడచ్చు. అంటే అది ఇప్పుడు అది కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటారుగా వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు, బాగా షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చు. షుగర్కి ఇన్సులిన్ వాడుతున్నా దీన్ని వాడచ్చు. టైప్ 1 టైప్ 2 ఉన్న ఎవరికైనా వాడచ్చు. ఎవరైనా వాడచ్చు. ఇది షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఇప్పటికే గుండెపోటు వచ్చి మందులు వాడుతున్న వాళ్ళు, గుండెపోటు వచ్చి స్టెంట్లు వేయించుకున్నవారు, బైపాస్ ఆపరేషన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఎందుకంటే మళ్ళీ రెండవసారి హార్ట్ అటాక్ రాకుండా, లోపల రక్తనాళాలు స్టెంట్లు పూడిపోకుండా, బైపాస్ చేసిన ఇవి పూడిపోకుండా ఉపయోగపడుతుంది. ముందు జాగ్రత్తగా వాడాలి. ఎన్ని మంత్స్ వాడాలి? ఇది రోజు వాడుకోవచ్చు, అంటే ఎప్పటికీ వాడుకోవచ్చు. ఓకే. మనం లిపిడ్ ప్రొఫైల్ చూసి దాంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ కంటెంట్ ఆధారంగా రోజుకు 2 1 ఎలా పనిచేస్తుంది ఇది? ఇది చెడు కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్ రావడానికి కీలకమైన చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి, ట్రైగ్లిజరైడ్ నియంత్రించి, గుడ్ కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. దీంట్లో ఉండే ఏముంటాయంటే మన వంటింట్లో ఉండే వస్తువులే. మన వంటిల్లే ఔషధశాల. వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది, మిరియాలు ఉంటుంది, మెంతులు ఉంటాయి, సోయా చిక్కుళ్ళు ఉంటాయి, తౌడు నూనె, టొమాటో. దీంట్లో ఏమైనా కెమికల్స్ ఉన్నాయా? ఏమీ లేవు. కానీ రోజువారీ ఆహారంలో ఇవన్నీ తీసుకుంటాంగా, అయినప్పటికీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కలిపి ఎవరు తీసుకుంటారు? సోయా చిక్కుళ్ళు ఎంతమందికి తెలుసు? కనుక ఈ మిశ్రమంతో తయారు చేసిన లైఫోస్టెరాల్, దీన్ని వాడి చాలా మంది లబ్ధి పొందుతున్నారు. లిపిడ్ ప్రొఫైల్ చేయించి చూసుకుని వాడిన తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చూసుకుంటే చెడు కొలెస్ట్రాల్ డౌన్ అయిపోయింది, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగింది, ట్రైగ్లిజరైడ్ నియంత్రించబడుతుంది. కనుక తద్వారా హార్ట్ అటాక్కి మూల కారణమైన చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించే అద్భుతమైన ఔషధం. ఇది లీఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది ప్రకృతి ప్రసాదించిన వరం. దీంట్లో కెమికల్స్ ఉండవు. చూడండి, ఆకుపచ్చ చుక్క. ఆకుపచ్చ చుక్క అంటే ఏంటి? ఇది ప్రకృతి ప్రసాదించింది. దీనికి లైసెన్సింగ్ అథారిటీ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు. ఇది డ్రగ్స్ కాదు, ఇవి డ్రగ్ పరిధిలోకి రావు. ఆ విధంగా వీటిని మనం పొందాలంటే మందుల షాప్లో దొరకకపోవచ్చు, అమెజాన్లో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి. అలాగే అమెజాన్తో పాటు కంపెనీ వారి వెబ్సైట్ ఉంది, lehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. ఇంకా 3 నంబర్లు ఉన్నాయి. ఆ 3 నంబర్లకు ఫోన్ చేసి 9100107480. ఇది కాకుండా 8977030218. మూడో నంబరు 9502897374. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి, లేదు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. వాటికి ఆర్డర్ పెట్టి ఇంటికే కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇంకా మీకు దీని గురించి, హార్ట్ అటాక్ గురించి, దీని గురించి ఏమైనా వివరాలు కావాలా, ఇంకా లేదు ఏ ఆరోగ్య సమస్య కోసమైనా నా నంబర్ కూడా ఇస్తాను, మీరు నాకు కూడా ఫోన్ చేయొచ్చు. ఒకవేళ బిజీగా ఉంటే నా వాట్సాప్ నంబరు మీరు మెసేజ్ పెడితే దానికి నేను సమాధానం చెప్తాను. 9866080414. ఇంకో నంబరు 9848055806. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా మీకు సలహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఖాళీగా ఉంటే ఫోన్ మాట్లాడతాను, లేదు వాట్సాప్లో పెట్టండి. ఆ విధంగా హార్ట్ అటాకే కాదు, శరీరంలో వచ్చే ఏ ఆరోగ్య సమస్యకైనా నేను సలహా సంప్రదింపులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరో ఏదో ఆపరేషన్ చేయాలంటారు, ఈ ఆపరేషన్ అవసరమా కాదా అని నాకు రిపోర్ట్లు పంపిస్తే వాట్సాప్లో చూసి మీకు కావాల్సిన సలహాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.